ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన నా తోటి సాటి దేవుని బిడ్డలందరికీ, నాతోటి సేవకులకు, సేవకురాళ్ళకి, సంఘాలకి, సంఘ పెద్దలకు, పరిచారకులకు, సువార్థికులకు, సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృప చేత ఈ 2026 సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. 2025 అంతా మనల్ని కాపాడారు. 2026 సంవత్సరంలో మరి ఈ యొక్క ఫస్ట్ మాసం మొదటి జనవరి నెలలో ఈ 30వ తేదీ మరి దేవుని యొక్క కృప చేత ఉదయం నుండి మరి కదిర్నాయుడుపల్లి, నాయుడుపల్లి, సుంచులూరు, తర్వాత మరి కొత్తపల్లి, సోమేసల, ఎర్రాయిపల్లి, కుల్లూరు, తర్వాత ఉయ్యాలపల్లి, పెంచెలకోన అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త చేస్తూ ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో కొందరు సేవకులకు మరి సమస్యలు తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేస్తూ, కొందరు విశ్వాసులకు, క్రొత్త వారికి, యేసు ప్రభు ఎరగినటువంటి వారికి యేసు ప్రభు గురించి చెప్పి వారి గురించి కూడా ప్రార్థన చేసి అనేక గ్రామాలు ఇప్పటి వరకు తిరిగి ఇప్పుడు మరి సరిగ్గా ఇది మీరు చూస్తూ ఉన్నారు. సోమేసల మరి పెన్నా నది సరిగ్గా ఉప్పలపాడు దగ్గర, ఎంకరెడ్డిపల్లి ఉప్పలపాడు మధ్యలో ఉన్న బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి దగ్గర ఈ రీతిగా ఉంటూ ఈ రీతిగా ఈ లైవ్లో మాట్లాడుతూ ఉన్నామంటే దేవుని కృప. ఆయన మీరున్న స్థలములో మిమ్మును, నేనుండు ఇది ఈ స్థలములో నన్నును కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి ఆయుష్కాలను పెంచి సజీవులుగా ఉంచారు. కనుక ఇప్పుడు ప్రభువా, దేవా, నాన్న, అయ్యా, అబ్బా, తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చారు. ఏమండి, ఈ చివరి కడవరి దినాల్లో యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ చివరి దినాల్లో కాస్త సువార్త చేద్దాం. మన ఇంటి పక్కల వాళ్ళకి, మన బజార్లో వాళ్ళకి, మన చుట్టుపక్కల గ్రామాలకు, ఆయా గ్రామాల, ఆయా ప్రాంతాల వారికి కూడా ఒక సువార్త చేద్దాం. సువార్త చేసి దేవుని పని కోసం జీవించుదాం. ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు. భయంకరంగా ఉంది పరిస్థితి. నేడుండి రేపు పోయేటువంటి కర్ర లాంటి వారి జీవితం అది. మరి నీటి మీద బుడగా ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అలాంటి అనుభవం ఉంది. కుండలాంటి జీవితం. ఈ జీవితాన్ని కాస్త దేవునికై సమర్పించుకొని మనం జీవిస్తున్నప్పుడు మనం కాస్త దేవుని పని చేద్దాం, ప్రభు కోసం జీవించుదాం. కనుక మరి ఈ రోజు నుంచి ఆదివారం తెల్లారుజాము 5 గంటల వరకు ఇక ప్రార్థన శిఖరం ఎక్కబోతున్నాను. మామూలుగా అయితే కొండ ఎక్కాలి. మరి ఆ కొండ ప్రార్థన ఎక్కేదని కొంచెం నాకు కాళ్ళు గత 6 రోజుల నుంచి కాస్త నొప్పిగా ఉంటే అందువలన శిఖరం ఎక్కుతున్నాం. బల్లారాధన కనుక 3 రోజులు తప్పకుండా ఉపవాసంలో ఉండాలి కనుక శిఖరం ఎక్కుతున్నాం. ఆ శిఖరములో 3 రోజులు ప్రార్థన చేయబోతున్నాం. మీ కొరకు ఏ విషయాలైనా, అది ఎంత మొండి బండ విషయాలైనా, జరగని కార్యాలైనా ఒక చిన్న ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా మీ పట్ల ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఈ లైవ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా ఈ ప్రార్థనలో ఖచ్చితంగా చేయించుకోండి. ప్రభు సాయం చేస్తారు. ఇప్పుడు నేను అనంతసాగరం దైవజనులు పాస్టర్ సంపత్ కుమార్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. అక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఈరోజు మొదటగా ప్రారంభించారు ఈ కొత్త సంవత్సరంలో. కనుక మొట్టమొదట సేవకులుగా మీరు వచ్చి వాక్యం చెప్పాలంటే నేను వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేదానికి వెళ్తున్నాను. అక్కడ చెప్పి వెంటనే శిఖరానికి వెళ్ళిపోతాను. కనుక దేవుని మహాకృప చేత మనందరం ఈ రీతిగా క్షేమంగా ఉన్నామంటే మరి ఈ సమయంలో ఈ రీతిగా ఇదిగో ఈ స్థలంలో ఈ రీతిగా దేవుని మాటలు చెప్పేదానికి, ప్రార్థించేదానికి దేవుడు కృప చూపించారు. ఉదయం నుండి తెల్లారి మరి 6 గంటలకు స్టార్ట్ అయ్యి సువార్తకి వెళ్ళిపోతే ఇప్పుడు తిరిగి రిటర్న్లో ఉన్నాను. ఒక్క క్షణం ఖాళీ లేకుండా అనేకులకి సువార్త చెప్తాను. అది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, ఆయన ఇచ్చిన వరం, ఈ సువార్త భాగ్యం. కనుక ఈ లైవ్లో వింటున్నటువంటి మీకోసం కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీ ఎవరైనా సరే, సేవకులైనా, సేవకురాలైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, సువార్థకులైనా, మెంబర్లైనా, విశ్వాసులైనా, చిన్న పెద్ద ఎవరైనా సరే
ఏ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా, రోగాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, మీకు ఏ సమస్య పట్టి మరి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అది ఎయిడ్స్ అయినా, క్యాన్సర్ అయినా, టీబీ అయినా, అల్తా అయినా, ఆయాసమైన, షుగర్ అయినా, బీపీ అయినా, ఏ బలహీనతలున్నా, దెయ్యాలు, భూతాలు, శాతపడి శక్తులు ఏవైనా పట్టి మిమ్మల్ని పీడిస్తూ ఎక్కడ తిరిగినా ఒకదగటం లేదు, పోవటం లేదు. ఈ బలహీనతలు, కడుపు నొప్పి పోతే కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, మరి ఎన్ని గుండె నొప్పి, ఇవన్నీ విడుదల కావటం లేదు, గ్యాస్ ట్రబుల్ అనే ఆలోచన ఏదైనా ఉంటే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకో. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభు ఇప్పుడే ఒక గొప్ప విడుదల మీకు కలిగించబోతున్నాడు. థ్యాంక్ యూ. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జాలిగల ప్రభు, నీ కొందనాలు, స్తోత్రాలు. మీ పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో లైవ్లో ఈ రీతిగా ఈ స్థలంలో మీ మాటలు అనేకులు వినిపించేదానికి మీరు చూపిన కృపను బట్టి, మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఉదయం నేను ప్రయాణం వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుండి తిరిగి రిటర్న్లో వచ్చి ఇప్పటి వరకు మీరే నన్ను కాపాడారు ప్రభు. అనేక స్థలాల్లో, అనేక సంఘాల్లో, అనేక మందిరాల్లో, అనేక సేవకుల దగ్గర, అనేక విశ్వాసుల దగ్గర, అనేక క్రొత్త ఆత్మల దగ్గర సువార్త చెప్పి ప్రార్థించి వచ్చేదానికి ఇచ్చారు కృపను బట్టి వందనాలు. తిరిగి నాయనా మీ సన్నిధి మాకు తోడుగుంచి ఇప్పుడు అనంత సాగరం వెళుతున్నాను. అక్కడ ఆన్లైన్ ప్రేయర్ అద్భుతంగా జరిగించండి. అక్కడి నుంచి నాన్న తండ్రి, అయ్యా నాయనా మీరిచ్చిన సంఘానికి వెళ్ళి ప్రార్థన టవర్కి ఎక్కాలి, కృప దయచేయండి. ఈ యొక్క లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరు మీరు అభిషేకించి ఆశీర్వదించండి ఆయన. ఎవరికి ఏ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో విడుదల చేయండి, స్వస్థత కలిగించండి, శాంతి, నెమ్మది, సమాధానం కలిగించండి, కోరికలు తీర్చి, అక్కర్లు తీర్చి, అవసరాలు తీర్చి ఈ 2026లో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీ బిడ్డలకు కలిగించును ఆయన. అయ్యా వారి బాధలు, సమస్యలు, శోధనలు తొలగించి శాంతి, నెమ్మది, సమాధానంతో కుటుంబాన్ని నడిపించమని ఈ లైవ్లో ఎంతమంది ఈ ప్రార్థన లేఖిస్తున్నారో వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నామములో సంపూర్ణ విడుదల కలిగించి అద్భుతాలు చేయమని మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి స్తుతిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ లైవ్లో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నన్ను ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీ స్థలాలకు అప్పగించి, నన్ను మీ స్థలాలకు అప్పగించి, ఇక నేను వెళ్తున్న ప్రయాణంలో నాకు తోడుగుండి రాత్రి అక్కడ జరిగే సంపూర్ణ రాత్రి ప్రార్థన అద్భుతంగా జరిగించి తిరిగి సంఘానికి వెళ్ళి ప్రార్థన టవర్ ఎక్కే కృపద ఇచ్చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రియుడు, పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇట్ను మీ ఆత్మస్వరం. మరి ఎవరికైనా ఒకవేళ ఫోన్ నెంబర్ తెలియకపోతే చెప్తాను, రాసుకోండి. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎనీ టైం, రాత్రి మగలు చేయొచ్చు. మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కన్నీటి ప్రార్థనలో మిమ్మల్ని తప్పకుండా మీ కుటుంబం మీ కొరకు ప్రార్థన చేస్తాం. 9000574112. మరొకసారి చెప్తాను, రాసుకోండి. 930574112. అది దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.